కన్నడ రాజ్యాన్ని శివదత్తుడు అనే రాజు పాలించేవాడు. మారువేషంలో రాజ్యమంతటా తిరిగి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునే అలవాటు ఆయనకుండేది. అలా ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక గుడిసెలో జరిగిన సంభాషణ రాజుకి వినిపిస్తుంది. రాజుగారి దివాణంలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా 7 అంతస్తుల మేడ కట్టేస్తాను. ఆ మాట విని రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ గుడిసెలో ఉండే మనిషి ఎవరో తెలుసుకుని రాజు తన భటుల చేత అతణ్ణి తన దివాణానికి పిలిపించాడు. మంత్రివర్య, ఇతని పేరు రామయ్య. ఇతన్ని మన గుర్రపు దళానికి అధికారిగా నియమిస్తున్నాను. ఈ క్షణమే అతనికి బాధ్యతలు అప్పగించండి. రామయ్య ఉద్యోగంలో చేరిన నాటి నుండి అక్కడ పనిచేస్తున్న వారిని బెదిరించి గుర్రాల దాణా, గడ్డి దాణాల్లో వారు మిగిల్చుకునే డబ్బుల్లో వాటా తీసుకునేవాడు. సంవత్సరం గడిచేసరికి రామయ్య ఇల్లు కట్టడం ప్రారంభించి ఒక అంతస్తు పూర్తి చేశాడు. ఈ విషయం మంత్రి ద్వారా రాజుగారికి తెలిసింది. మంత్రివర్య, రామయ్యను గుర్రపు దళ అధికారిగా తొలగించి మావటివారి మీద అధికారిగా నియమించండి. ఈసారి రామయ్య ఆదాయం మరింత పెరిగింది. అతను 6 నెలల్లోనే తన ఇంటి 2వ అంతస్తు పూర్తి చేశాడు. ఈ విషయం కూడా మంత్రి ద్వారా రాజుగారికి తెలిసింది. ఈ రామయ్యను నది ఒడ్డున ఒంటరిగా ఉండేటట్లు ఏర్పాటు చేయండి. అతని కోసం ఒక పాక ఏర్పాటు చేసి తిండికి అవసరమైన వస్తువులు ఇవ్వండి. మహారాజా, నేను నదీ తీరాన ఉండడానికి అనుమతి పత్రం ఇప్పించండి. మహామంత్రి, అనుమతి పత్రాన్ని తయారు చేయించి దానిపై రాజముద్ర వేసి ఇవ్వండి. రామయ్య ఆ పత్రాన్ని తీసుకుని నది ఒడ్డున ఉన్న పాక దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టేవారి నుండి, నదిగుండా సరుకులు రవాణా చేసేవారి నుండి సుంకాలు వసూలు చేయడం ప్రారంభించాడు. రాజుగారు తనను సుంకాలు వసూలు చేయడానికి పంపారని చెప్పి అనుమతి పత్రాన్ని అందరికీ చూపించేవాడు. ఇంకో సంవత్సరం గడిచింది. రామయ్య ఇంకో 2 అంతస్తులు నిర్మించాడు. రామయ్య సామర్థ్యం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఇతను డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో రాజుగారికి అర్థం కాలేదు. మంత్రివర్య, ఈ రామయ్యను ఎడారికి పంపించండి. అక్కడ ఒక పాక ఏర్పాటు చేసి అతనికి ఆహారం పంపించండి. కొద్ది రోజులకు ఒక పరదేశీయుడు ఏనుగు మీద ఆ ఎడారి గుండా ప్రయాణం చేశాడు. ఏనుగు పాదం లోతుగా దిగిపోయి ఒకచోట గొయ్యి ఏర్పడింది. అది చూసి రామయ్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. లింగాకారంలో ఉన్న ఒక రాయి సంపాదించి దాన్ని ఆ గొయ్యిలో ఉంచి దానిపైన ఒక పందిరి వేశాడు. ఇతర దేశాల నుండి కన్నడ దేశానికి ఎడారి మీదుగా వెళ్లే వర్తకులు ఆ పందిరి చూసి అది ఏమిటో తెలుసుకోవడానికి రామయ్య దగ్గరకు వచ్చారు. ఇక్కడ గజపాదలింగేశ్వరుడు వెలిశాడు. నేను ఆ స్వామికి సేవ చేస్తూ ఈ ఎడారిలో ఉంటున్నాను. ఆ వర్తకులు ఆ రాతిని భక్తితో మొక్కుకొని వ్యాపారంలో లాభాలొస్తే కొంత గజపాదలింగేశ్వర స్వామికి ఇస్తామని అన్నారు. సహజంగానే వారికి వ్యాపారంలో లాభాలు వచ్చాయి. అది గజపాదలింగేశ్వర స్వామి మహిమేనని నమ్మి ఆయనకు చాలా డబ్బు ఇచ్చారు. క్రమంగా గజపాదలింగేశ్వర స్వామి మహిమ కన్నడ రాజ్యమంతా వ్యాపించింది. తండోపతండాలుగా యాత్రికులు రావడం ప్రారంభించారు. ఎడారి మధ్యలో గుడి వెలిసింది. యాత్రికుల సంఖ్య నానాటికి పెరిగింది. రామయ్య రాబడి కూడా పెరిగింది. ఆ సమయంలో రాజుగారికి జబ్బు చేసింది. రాజుగారి జబ్బు నయమైతే గజపాదలింగేశ్వరుడికి నిలువు దోపిడీ ఇస్తాను. మా రాజుకి తొందరగా నయం కావాలి స్వామీ. కొద్ది రోజులలో రాజుగారికి ఆరోగ్యం కుదుటపడింది. రాణి ఈ ముక్కు గురించి రాజుగారికి చెప్పి ఆయనను వెంటపెట్టుకుని పరివారంతో ఎడారికి బయలుదేరింది. రాజుగారు వస్తున్నారని తెలియగానే రామయ్య వేషం మార్చి రాణిగారి చేత పూజలు చేయించి నిలువు దోపిడి పుచ్చుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రామయ్య ఇల్లు 7 అంతస్తులు పూర్తయ్యాయి. రాజు ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఎడారిలో ఉన్న రామయ్య కొద్ది కాలంలో 3 అంతస్తులు ఒకేసారి ఎలా కట్టించాడో ఆయనకు అర్థం కాలేదు. తన భటులను ఎడారికి పంపి రామయ్యను పిలిపించాడు. నా దగ్గర ఉద్యోగం చేస్తూ 7 అంతస్తుల భవంతి ఎలా కట్టావు? నన్ను దండించనని మాట ఇస్తే అంతా మనవి చేస్తాను మహారాజా. నీకు ఎటువంటి హాని చేయను. నిజం చెప్పు. రాజుగారి అభయం పొంది రామయ్య జరిగినదంతా చెప్పాడు. రాజు రామయ్య తెలివితేటలకు సంతోషించి రామయ్యను తన సలహాదారుల్లో ఒకడిగా నియమించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.